అరే మొత్తవారి డిమార్ట్ సామాన్ చెప్తా రాసుకో. అది డీమార్ట్ సామాన్లు కాదే, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 మందికి అన్న తల్లికి ఒక పిల్ల తల్లి అంతా తింక నేర్పిందట. చూసుకొని రాయ్. పంచ్ అంటే ఇలా ఉండాలో. చెప్పు. జీలకర్ర ఎంత? గింత గింత. గింత గంత అంటే ఇయ్యరు, ఎంత కావాలో అంత చెప్పు. ఓ షటాకేసుకో, ఓ షటాకేసుకో. ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు. ఓ 50 కిలోలు వేసుకో. నువ్వేమన్నా దుకాణం పెడుతున్నావే, అవి కిలోలు కాదు గ్రాములు. అదే వేసుకో. నెక్స్ట్ ఆవాలు ఎంత? అవి ఓ అద్దపావు వేసుకో, అవి ఓ అద్దపావు వేసుకో. అద్దపావు అంటే గింత. గంత కాదు గింత వేసుకో, గంత కాదు గింత వేసుకో. మళ్ళీ పంచ్. గింతనేలే, ఎన్ని గ్రాములో చెప్పు. 100 గ్రాములు వేసుకో. అట్లా చెప్పు. తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయిరాపు. టాయిలెట్ కాదురా, దోమలు వస్తే చచ్చిపోతాయి చూడు గది. అది టాయిలెట్ కాదు, ఆల్ అవుట్. ఇంకా ఒక లిప్టిక్ దే. నువ్వెప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకుంటున్నావే? వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్. అది లిప్స్టిక్ కాదు, లిక్విడ్. నీకు ఇందాకనే చెప్పిన తింక నేర్పకని. నేనేం తిక్క నేర్పుతలే, నువ్వే నాకు తిక్కలు చెప్తున్నావు. చక్క చెప్పు. ఓ పోరడా. పోరడా? ఆడేవాడు? ముఖానే కేస్తున్న పోడర్రా. అది పోరడా కాదు, పౌడర్. నెక్స్ట్ అంట్ల సబ్బులు తీసుకురా, ఒకటేమో కుడక తీసుకురా. కుడుకనా? కుడుక అంటే అదే బాక్సులు ఉండదు, అదే బాక్సులు ఉండదు. అది కుడుక కాదు, డిష్ వాష్ బార్ అంటారు. నెక్స్ట్ ఏంది? ఒక కంపాటు. ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు? కుండ కాదురా, బట్టలకేస్తే కమ్మటి వాసన వస్తుంది చూడు గది గది. అది కంఫర్ట్ కాదే, కంఫర్ట్. నీకోదండ, నీ సామాన్ల కోదండ, నేను రాయను పో. లచ్చలు లచ్చలు వచ్చి చదివించినాం కదా, నీకు సామాన్ రాయనికి శాతనైతే లేదు.